దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారు? ఇది న్యాయమేనా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకుండానే, వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే ఆగ మేఘాల మీద ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని రేపు గ్రూప్ 1 ఫలితాలు, ఎల్లుండి గ్రూప్ 2 ఫలితాలు, 14న గ్రూప్ 3 ఫలితాలు, మరికొన్ని డిపార్ట్మెంట్లలో 17, 19 తారీఖుల్లో HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు, ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది న్యాయం కాదని, మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, మాదిగలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎదురు చూసే దళిత కులాల్లో ఉండబడే ప్రతి కులం నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని, మీరు ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాల ప్రకటనలు ఆపకపోతే, ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ అగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూస్తారు, చూడబోతారనే విషయం గుర్తు చేస్తున్నాను నేను.